వందనాలు బ్రదర్. నేను నిన్నటి దాకా నేను ఏ సిచ్యువేషన్‌లో ఉన్నానో ఏమో తెలీదు. కానీ దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని ఇప్పుడు చెప్పుకోవాలని చెప్పేసి ఈ సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతా ఉంది. ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి నాకు ఆయన ఈ కృపనిచ్చినందుకు ఆయనకే వేలాది వందనాలు. బ్రదర్ నాది కర్నూలు డిస్ట్రిక్ట్. నా పేరు సిద్ధు. నా పేరు సుధీర్ కుమార్. అందరు సిద్ధు అని పిలుచుకుంటారు. మాది కర్నూలు పక్కన మంచాలకట్ట. యాక్చువల్గా అయితే మేము చాలా రోజుల నుంచి అప్పుల సమస్యల్లోనూ అన్ని సమస్యల్లోనూ చాలా ఇబ్బందులు పడుకుంటూ అట్లా అని చెప్పేసి పూజలు చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ అన్నిల్లో కలిసి కూడా ఏదేదో చేసి అందరితో నేను మాటలు పడించుకొని మొత్తానికి దీన స్థితిలోకి వెళ్ళిపోయి కుంగిపోతున్న సమయంలో ఇప్పటికీ కూడా నేను డబ్బులు తిరగక డబ్బులు రాక లోన్ కోసమని నిన్న వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయితే నిన్న నైట్ 9:30 to 10 లోపు యాక్సిడెంట్ అయితే అందరూ కూడా నన్ను వచ్చి పరామర్శించడానికి వచ్చి వాళ్ళు అన్న మాటలు అందరూ కూడా అన్న మాటలు ఏంటంటే నీకెవరో చేతబడులు చేశారు, అలా చేశారు, పూజలు చేసి నేను ఇట్లా అది ఇది అని చెప్పినప్పుడు నాకెందుకో మనసు ఒప్పలేదు. ఒప్పక మా బ్రదర్ ఒక ఆయన కర్నూలులో దేవుని సహవాసంలో ఉంటారు. మేము కూడా క్రిస్టియన్సే, దేవుని నమ్మిన వాళ్ళమే. బట్ కాకపోతే ఏంటంటే పరిస్థితుల వల్ల దేవుణ్ణి నేను అసహించుకునే కిందికి దిగజారిపోయి అన్యుల్లో కలిసిపోయి పూజలు చేసుకుంటూ చాలా వరకు తప్పు చేస్తూ వచ్చిన. కానీ ఈరోజు మార్నింగ్ అన్నగారు ఇట్లా నేను నా ఉండే బాధను చూడలేక నేను ఇట్లా ఆయన అడిగినప్పుడు, అన్న మీరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటారు కదా, కొంచెం మా కోసం ప్రేయర్ చేయండి. ఈరోజు నేను లేచి నడవాలి, లేచి నడిచి డబ్బులు పుట్టించుకోవాలి, ఎక్కడైనా సరే డబ్బులు తెచ్చుకొని కొంచెం అప్పులు ఉన్నాయి, తినడానికి కూడా లేవు, నేను వెళ్ళాలి, అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళేంత కూడా లేదు అందుకని చెప్పేసి ప్రేయర్ చేయండి అన్న, కొంచెం నేను లేచి నడవాలి అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు మా బ్రదర్ పేరు ప్రవీణ్ కుమార్ అండి. ఆయన కర్నూలులోనే ఉంటాడు. ఒక ఆయన బ్రదర్ ఉన్నాడు హైదరాబాద్ నుంచి, ఆయన పేరు జాషువా. ఆయన దేవుని గురించి ఇచ్చిన మెసేజ్లు నీకు ఫార్వర్డ్ చేస్తాను, కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అవి చూడు, అవి చూసి ప్రేయర్ చేసుకో, అంతా సెట్ అవుతుంది, దేవుడే చూసుకుంటాడు, దేవుని మీద భారం వేసి ప్రార్థన చేసుకో అని ఆయన చెప్పిన మాటలు నేను బ్రదర్ పెట్టంగానే ఆ మెసేజ్లన్నీ చూసి సాక్ష్యాలు విని తర్వాత ఒక ఆవిడ అమ్మగారు సాక్ష్యం చెప్పారు, పేపర్ మీద రాసి ప్రేయర్ చేసుకోగానే ఆమెకి గంటలో కార్యం జరిగినట్టుగా ఆమె చెప్పడం వల్ల నేను కూడా అలానే లేని సిచ్యువేషన్లో అలానే పడుకొనేసి పేపర్ మీద రాసుకొని బైబిల్ మీద పెట్టుకొని నేను ప్రేయర్ చేయంగా వితిన్ 5 minutesలో నాకే తెలియకోకుండా నొప్పులు ఎక్కడ లేకుండా లేచి కూర్చున్నాను. ఎటువంటి నొప్పి కూడా లేకుండా, దెబ్బలు తగిలినవి కూడా ఎక్స్రేల్లో కూడా ఇవి ఎక్స్రేలు తీస్తే చాలా వరకు రెస్ట్లో ఉండాలి, కట్లు కట్టించుకోవాలన్నారు, అది కూడా లేకుండా దేవుడు ఇప్పుడు లేచి నిలబడి ఇప్పటిదాకా నేను పని చేసి వస్తున్నాను. పని చేసి వచ్చి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇది జరిగిన వెంటనే ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఈ కృపనిచ్చినాడని దేవునికి వేలాది వందనాలు చెల్లించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా నేను దేవుని నమ్ముతానే వస్తున్నా, దేవుని విడిచిపెట్టలే, నన్ను దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఈరోజు బ్రదర్ ద్వారా నిజంగానే నా కళ్ళు తెరిపించి నాకు దేవుడు తోడై ఉన్నాడని నాకు తెలియపరిచినందులకి బ్రదర్ జాషువా గారికిను అలాగే మా బ్రదర్కి ఈయనను పరిచయం చేసినందుకు మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ సాక్ష్యం చెప్పించి నాకు ఈ కార్యం జరిగించినందులకే ఆయనకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడితో ముగించుకుంటున్నాను. ఆమెన్.